ఫోటోగ్రాఫర్ లేకుండా నేను పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎలా తీసుకుంటానో చూపిస్తాను చూడండి గైస్. లోపలికెళ్తున్నా ఇప్పుడు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. స్టెప్ 1 టచ్ స్క్రీన్ అండ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఐడీ. స్టెప్ 2 పేమెంట్ చేయాలి. స్టెప్ 3 కదలకుండా కెమెరా క్లోజ్‌గా కూర్చోవాలన్నమాట. ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. సో ఇప్పుడు టచ్ స్క్రీన్ టచ్ చేసి మనం బిగిన్ చేద్దాము. సో చూడండి, వెల్కమ్ ప్లీజ్ టచ్ స్క్రీన్ టు బిగిన్ అని వచ్చింది. సో ఈ టచ్ స్క్రీన్ టచ్ చేస్తున్నాను, ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. టచ్ అండ్ ఆప్షన్ టు బిగిన్, యూకే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ పాస్పోర్ట్, అదర్ ఐడెంటిఫికేషన్. సో నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి నేను డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ టచ్ ఆప్షన్ టు బిగిన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్. సో మనం ఉండేది ఇంగ్లాండ్లో కాబట్టి ఇంగ్లాండ్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ 4 ఇమేజెస్ కావాలా 8 ఇమేజెస్ కావాలని అడుగుతుంది. నాకైతే 4 ఇమేజెస్ కావాలి. 4 ఇమేజెస్ వచ్చి 10 పౌండ్స్, 8 ఇమేజెస్ వచ్చి 12 పౌండ్స్. సో 4 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. పేమెంట్ చేయమంటుంది. ఇప్పుడు నేను పేమెంట్ చేస్తాను. 10 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1000 రూపీస్ అనమాట. 12 పౌండ్స్ అంటే 1200 రూపీస్ అనమాట. సో 4 ఇమేజెస్ వచ్చేసి 10 పౌండ్స్ ఇక్కడ ఇప్పుడు. సో పేమెంట్ చేసేసాను. ఇక్కడ చూడండి మీరు, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేమెంట్, యువర్ ఫోటో విల్ బి టేకెన్ ఇన్ ఏ మూమెంట్ అని వచ్చింది. సో ఇప్పుడు మనల్ని ఫోటో తీసుకుంటుంది అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఇది కెమెరా ఉంటుందన్నమాట. ఇది ఎలా తీస్తుందంటే మనకు మన ఎదురుగా మన మిడిల్‌లో కెమెరా ఉంటుంది. సో అది 5, 4, 3, 2, 1 అని వస్తుంది. అప్పుడు 1 అనిన 1 సెకండ్ కల్లా ఫోటో క్లిక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను రెడీగా ఉన్నా ఇప్పుడు. సో చూడండి, ఫోటో క్లిక్ అయిపోయింది. మీకు ఈ ఫోటో నచ్చలేదు, మళ్ళీ ఫోటో తీసుకోవాలి అనుకున్నా మీరు మళ్ళీ ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టేక్ ఫోటో అగైన్ అని ఉంది. 9 అటెంప్ట్స్ రిమైనింగ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు. సో ఇలా అయితే ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ మనమే కెమెరామ్యాన్ లేకుండా. సో నేను దీన్ని ప్రింట్అవుట్ తీసుకుంటున్నా. యూజ్ దిస్ ఫోటో అని క్లిక్ చేస్తే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది అవుట్ సైడ్. సో మీకేమైనా మెయిల్ కావాలి అనుకున్నా కానీ ఫ్రీగా మెయిల్ చేసుకోవచ్చు. ఎస్ క్లిక్ చేసి మెయిల్ ఐడి ఎంటర్ చేసుకుందాము. సో ఎంటర్ ఈమెయిల్, రీటైప్ ఈమెయిల్. సో నా మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నా నేను. ఓకే ప్రెస్ చేశాను. సో ఇక్కడ చూడండి, కలెక్ట్ యువర్ ప్రింట్స్ అవుట్ సైడ్ అని వచ్చింది. సో మనం ఇప్పుడు కర్టెన్ తీసుకొని బయటికి వెళ్ళగానే అవుట్ సైడ్ ప్రింట్ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో ప్రింట్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి, ప్రింట్స్ వచ్చాయి. సో తీసుకొని వెళ్ళడమే.